సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు, టీడీపీ నుంచి పలాస్ ఎమ్మెల్యే గౌతు శిరీష్ గారు, జనసేన నుంచి గాదే వెంకటేశ్వరరావు గారు, బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు, అందరికీ స్వాగతం అండి. మొత్తం మీ కూటమి ముగ్గురికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. సో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు నెంబర్ కూడా అసలు చాలా బాగుంది. సో ప్రజలు చాలా చక్కగా ఇచ్చారు తీర్పు మీ ముగ్గురికి. సో ఆల్ ద బెస్ట్. ముందు విక్రమ్ గారితో మాట్లాడి నేను మీ అందరితో మాట్లాడతాను. విక్రమ్ గారు నమస్తే. ఒక అసాధారణ విజయం, ఎవరు కని విని ఎరుగని విజయం, అంటే ఇలా ఉంటుందా, ప్రజలు తలుచుకుంటే ఇలా ఉంటుందా అని చెప్పిన విజయం. సో ఏం చెప్తారు మీరు? ముందుగా గౌతు శిరీష్ గారికి అభినందనలు అండి, ఎమ్మెల్యేగా గెలిచినందుకు. అదేవిధంగా గాది వెంకటేశ్వరరావు గారికి, పూడి తిరుపతిరావు గారికి, మీకు ప్రేక్షకులందరికీ శుభోదయం. మీరు అన్నట్టుగా మాటలకు అందనటువంటి ఒక విజయం ఇది కూటమికి. మీరు ఇందాక చాలా ఉత్ప్రేరకాలు చాలా ఉపయోగించారు, అవన్నీ కూడా తక్కువే. ఇంకా అంటే 100 పిడుగులు కూడబలుకొని ఒకేసారి ఒక చోట పడితే, అంటే నిశ్శబ్దంగా రక్తం చెందకుండా అంటే మనం చరిత్రలో చదువుకున్నాం రక్తరహిత విప్లవాలని ఉండేవి. ఇప్పుడు రక్తరహిత విప్లవం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నిశ్శబ్ద ప్రజా గర్జన అనమాట. ఆ గర్జన ఓట్ల రూపంలో కలిసింది. సరే, ఉప్పేనన్నారు, అదన్నారు, ఏది వాడినా కూడా ఇంకా తక్కువ కిందే వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలు రావటం చూసినట్లయితే ప్రజల్లో ఒక సామూహిక చైతన్యం ఏ విధంగా వెల్లివిరిసింది అనేటువంటిది ఈ విజయంతో మనకు అర్థమవుతుందండి. కాబట్టి దీని నుంచి టేక్అవేస్ చాలా ఉన్నాయి. అటు ప్రతిపక్షానికి ఉన్నాయి, ఇటు అధికార పక్షానికి ఉన్నాయి. అధికార పక్షం బాధ్యత ఇప్పుడు ఇక ఎలా జరిగింది ఈ విజయం మీద ఇంకా ఆలోచించకుండా రాష్ట్ర పునర్నిర్మాణం ఏ విధంగా జరగాలి, ధ్వంసమైనటువంటి వ్యవస్థలను ఏ విధంగా పునర్నిర్మించుకోవాలి, సవాళ్ళు ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళ మీద పెద్ద ఎజెండా ఉంది. అది సరే, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రాష్ట్రం గాడిలో ఎంత త్వరగా గాడిలో పడితే అంత మంచిది. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే నాకు తెలిసి రాజధాని లేని రాష్ట్రంగా ఉంది ఇది. వెంటనే అమరావతిని రాజధానిగా ప్రకటించి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు మొదలు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. తర్వాత మీరన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారి రోల్ని కూడా మనం డెఫినెట్గా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఆయనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటున్నారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే అసాధ్యం అనుకున్నది ఆయన సుసాధ్యం చేశాడు. చాలామంది ఇది సాధ్యం అవుతుందా, కూటమి వస్తుందా అని అనుకున్న దాన్ని ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దానిని సుసాధ్యం చేశారు. ముఖ్యంగా కూటమి కట్టడమే కాదండి, ఆయన 2-3 మాటలు ఉపయోగించారు. ముఖ్యంగా కులాలను కలుపుతానన్నారు. అంటే అక్కడ కులాలను కలపటం అంటే ఏదో కాపు కమ్మ లాంటి అగ్రకులాలనే కాదు, ఆయన చాలా కులాలను కూడా కలిపినట్టుగా మనకు కనపడుతుంది ఈ విజయం చూసినట్లయితే. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జరిగినటువంటి ఫలితాలను చూసినట్లయితే అక్కడ దళిత్స్ కావచ్చు, బీసీలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయన కులాలను కలిపారు, అందులో విజయం సాధించారు. ఇంకొక ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారి రోలు ముఖ్యంగా డే 1 నుంచి